హాయ్ గాయ్స్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ వీడియోలో నేను డిజైన్ చేసుకున్న పెప్లాన్ టాప్ అండ్ స్కర్ట్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ అవుట్ఫిట్ ని నేను స్పెషల్ గా డిజైన్ చేసుకున్నాను. మదీనా నుంచి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి స్కర్ట్ ఫ్యాబ్రిక్ పర్ మీటర్ ఓన్లీ 20 రూపీస్ పడింది. టాప్ వేర్ వచ్చేసి 290 రూపీస్ పడింది. ఫ్యాబ్రిక్ ఫుల్ డీటెయిల్స్ అని నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి. ఈ అవుట్ఫిట్ నేను ఎస్పెషల్లీ ఉగాది కోసం అని డిజైన్ చేసుకున్నాను. తక్కువ ఖర్చులో అయిపోయింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా నచ్చింది నాకు. ఫెస్టివల్ కదా, కలర్ఫుల్ గా ఉండాలని ఈ కలర్స్ ని చూస్ చేసుకున్నాను. ఈ కలర్స్ కూడా నాకు లేవు. ఓకే, ఇదంతా పక్కన పెట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను బాడీ పార్ట్ ని కట్ చేస్తున్నాను. అంటే పెప్లాన్ టాప్ బాడీ పార్ట్ మెజర్మెంట్స్ అన్నమాట. ఈ టాప్ కి నేను ప్రిన్సెస్ కట్ ఇవ్వాలి అనుకుంటున్నా. దానికోసమే మెజర్మెంట్స్ అనేది తీసుకుంటున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ ని 4 మడతలుగా ఫోల్డ్ చేసి లెంత్ 15, విడ్త్ 12.5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. నెక్ అండ్ షోల్డర్స్ 3 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. నెక్ లెంత్ ఏమో 6 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. ఆర్మ్స్ లెంత్ ఏమో 6.5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్స్ లోతు గీస్తున్నాను. 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకొని లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ నెక్ ఇచ్చాను. వీ నెక్ ని మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మెజర్ చేసిన వాటిని కట్ చేసుకుందాం. ఈ మెజర్మెంట్స్ మీడియం సైజ్ నుండి లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. బ్యాక్ ఆర్మ్ లోతు కన్నా ఫ్రంట్ ఆర్మ్ లోతు కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి కదా. 1 ఇంచ్ కి మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇలా లోతు తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది మనకు కరెక్ట్ షేప్ లో వస్తుంది. లేదంటే ముందు కుచ్చులా వస్తుంది. నార్మల్ బ్లౌజ్ అయితే ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి. మనం ప్రిన్సెస్ కట్ అనుకున్నాం కదా, ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కి మెజర్మెంట్స్ తీసుకుందాము. పైనుంచి టేప్ పెట్టి 10 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింది పార్ట్కి వద్దాము. కింద వెడ్త్ 3.5 కి మార్క్ చేసుకొని లెంత్ కూడా 3.5 కి మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ కి లైన్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఆ లైన్ మిడిల్ లో ఉందేలా. ఇటు 1 ఇంచ్, అటు 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా. ఆ రెండింటిని మిడిల్ లైన్ లోకి కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా షేప్ రావడం కోసం ఆర్మ్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అంత కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. కింద షేప్ వచ్చేలా కొంచెం లోతు తీసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వద్దాం. ముందైతే నెక్ ని మెజర్ చేసుకుందాము. బ్యాక్ నెక్ నేను కొంచెం హైగా పెట్టుకోవాలనుకుంటున్నా కాబట్టి ఎక్కువ లెంత్ తీసుకోవట్లేదు. ఓన్లీ 2.5 ఇంచెస్ కి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. విడ్త్ అయితే సేమ్, ఫ్రంట్ బ్యాక్ 3 ఇంచెస్ కి మెజర్ చేసుకున్నాను. షోల్డర్స్ ఒక 1/2 ఇంచ్ అంత డౌన్ కట్ చేసుకున్నాను. అలానే కింది పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. కింది పార్ట్ కూడా ఒక 1/2 ఇంచ్ అంత స్లోప్ లా కట్ చేసుకోవాలి. అలా కట్ చేస్తే ఏంటి అంటే కింద ఇంకొక పార్ట్ అటాచ్ చేస్తాం కదా, అది అనేది స్ట్రైట్ గా వస్తుంది. లేదంటే ఎక్కువ తక్కువ వస్తుంది. సో అందుకే కట్ చేసుకోవాలి కంపల్సరీ. పెప్లాన్ టాప్ కదా, కింద ఫ్లేర్ అటాచ్ చేయాలి కదా. దానికోసం నేను అంబ్రెల్లా కట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లేట్స్ ఇచ్చి కింది ఫ్లేర్ అటాచ్ చేయొచ్చు. అంబ్రెల్లా కట్ చేసి కూడా కింది ఫ్లేర్ అటాచ్ చేయొచ్చు. నేను అంబ్రెల్లా మోడల్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా ఈ పెప్లాన్ టాప్ కి. దానికోసం మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ ని 4 మడతలుగా ఫోల్డ్ చేసుకున్నాను. వెడ్త్ 4 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నా. కింద లెంత్ ఏమో 9 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్ కదా, ఇది ఒక 9 ఇంచెస్ సరిపోతుంది. ఫోల్డింగ్ లో 2 ఇంచెస్ ఖర్చు పోయినా మొత్తం టాప్ వచ్చేసి 22 ఇంచెస్ వస్తుంది. లెంత్ సరిపోతుంది. ఈ లెంత్ ఎవరికైనా కట్ చేసుకోవచ్చు ఏ డౌట్ లేకుండా ఈజీగా. పైన వెడ్త్ 4 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి టేప్ ని 9 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని రౌండ్ గా కట్ చేసుకోవాలి. టేప్ని కరెక్ట్గా పట్టుకొని మెజర్మెంట్స్ అనేది ఇవ్వాలి. లేదంటే షేప్ అటు ఇటు అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ని ఇలా 4 సైడ్ బాక్స్ ఫోల్డింగ్లా సమోసా టైప్లో వేసుకొని కట్ చేసుకోవచ్చు. లేదా ఒకటేసారి సమోసా టైప్లో వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫ్లేర్ కట్ చేస్తే ఏంటి అంటే కిందికి స్టెప్స్లా వస్తుంది. చూడండి, ఒకదాని సైడ్కి ఒకటి లేయర్లా నీట్గా కనిపిస్తుంది. నెక్ స్టిఫ్నెస్ కోసం ఫ్రంట్ బ్యాక్ బక్రంని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పెప్లాన్ టాప్ కి నేను కింది ఫ్లేర్ అండ్ బ్లౌజ్ రెండు సపరేట్ గా స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే వీటిని నేను కొన్ని డిఫరెంట్ మోడల్స్ గా యూజ్ చేద్దాం అని చెప్పేసి ఇలా సపరేట్ గా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేస్తున్నాను. దానికోసం బక్రం కి లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఈ బక్రం అండ్ లైనింగ్ సపరేట్ గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ పైన బక్రం ని పెట్టి లైనింగ్ అనేది బక్రం పైన వచ్చేలా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పెప్లాన్ టాప్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి కదా. కిందికి ప్లాజో పాయింట్ తో పేర్ చేసుకోవచ్చు, తో కూడా పేర్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇట్లాంటి అవుట్ఫిట్స్ నాకు ఒక్కటి కూడా లేదు అని చెప్పేసి ఈ స్టైల్లో నేను డిజైన్ చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ నేను ప్లాజో పాయింట్తో షరారా టైప్లో డిజైన్ చేసుకోవాలనుకున్నాను. మళ్ళీ నాకు ఎందుకో స్కర్ట్లా చేసుకోవాలనిపించింది. పెప్లాన్ టాప్ విత్ స్కర్ట్. ఈ ఉగాది ఫెస్టివల్కి ఈ టైప్లో అయితేనే ట్రెడిషనల్గా కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి ఈ స్టైల్ని నేను చూస్ చేసుకున్నాను. బక్రంని నేను 1 ఇంచ్ అంత వెడల్పులో కట్ చేసుకున్నాము. సేమ్ మన నెక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో అదే బక్రం పైన వేసి కట్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ వేసి దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసాను. ఆ తర్వాత ఈ బక్రంని యాడ్ చేస్తున్నాను.
లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్లో వేయలేదు, బక్రంని మాత్రమే రివర్స్లో ఉంచాను. నెక్ రౌండ్ స్టిచ్ చేసుకొని కట్స్ అనేది పెడుతున్నాను, ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం. కట్స్ పెట్టుకోవడం అయిపోయాక ఈ బక్రంని ఇప్పుడు లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దానిపైనుంచి 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చి. నెక్కి క్యాన్వా క్లాత్ అటాచ్ చేయడం వల్ల నెక్ అనేది నీట్గా వస్తుంది, చూడడానికి మంచి లుక్ కనబడుతుంది అండ్ స్టిఫ్గా కూడా ఉంటుంది, జారిపోకుండా ఉండదు. బ్యాక్ పార్ట్ని ఓపెన్ ఉంచుదాం అనుకుంటున్నాను, అందుకే కట్ చేస్తున్నాను ఉక్సు కాజా వేయడానికి. దీంతో పాటు బ్యాక్ ప్లీట్స్ కూడా పెడదాం. 1/2 ఇంచ్ అంతా పట్టుకొని పైకి 4 ఇంచెస్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఈ 2 ముక్కలు ఎమ్మింగ్ అండ్ కాజా పట్టీలకు కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని అటాచ్ చేద్దాము. ఉక్స్ అండ్ కాజా 2 పట్టీలని జాయింట్ చేసేసాం కదా, ఇప్పుడు ఎమ్మింగ్ పట్టీ తీసుకుందాం కిందికి. ఈ ఎమ్మింగ్ పట్టీలను అటాచ్ చేసి వాటిని ఫోల్డ్ చేసి దానిపైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ జాయింట్ చేసిన పట్టీని లోపలికి ఫోల్డ్ చేసి ఎమ్మింగ్ చేసుకోవడమే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యాక. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వద్దాం. ఇందాక బ్యాక్ పార్ట్కి బక్రంని ఎలా అయితే యాడ్ చేసుకున్నామో లైనింగ్ జాయింట్ చేసి, సేమ్ ఇప్పుడు కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, బక్రంని యాడ్ చేశాక ఎంత నీట్గా వచ్చిందో నెక్ షేప్ అనేది. ఫ్రంట్ 2 పార్ట్స్ని కూడా అటాచ్ చేశాను చూడండి. వీటికి నేను 2 స్టిచ్చెస్ వేసాను. మీకు వీడియోలో 1 స్టిచ్ చూపించాను, కానీ మీరు 2 వేసుకోండి. అలానే వీటికి ఓవర్లాక్ కూడా చేసేస్తున్నాను వెంటనే. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండింటిని జాయింట్ చేసుకుందాము షోల్డర్స్ దగ్గర. ఈ షోల్డర్స్ కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. వీటికి హ్యాండ్స్ ఒకటి జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. పెప్లాన్ టాప్ కదా స్టిచ్ చేసేది, బ్లౌజ్ అనుకుంటున్నారా? ఇది పెప్లాన్ టాప్ విత్ బ్లౌజ్, ఎందుకంటే కింది ఫ్లేర్ సపరేట్గా అటాచ్ చేస్తున్నాం కదా, అందుకే బ్లౌజ్ అంటున్నాను. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ లోతులో కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ అనేది ఏం వేయట్లేదు, ప్లెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్నే వేస్తున్నాను. ఎల్బో దగ్గర ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎమ్మింగ్ పట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పెప్లాన్ టాప్కి నాకు ఫ్యాబ్రిక్ మొత్తం 1.5 మీటర్ పట్టింది. హ్యాండ్స్ కింద లేయర్ బాడీ పార్ట్ మొత్తానికి సరిపోయింది. 1 మీటర్లో కూడా చెయ్యొచ్చు, కానీ హ్యాండ్స్ ఎల్బో వరకు రాదు, పై వరకు వస్తుంది. ఇప్పుడు నేను చేసే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ శారీతో కూడా చేసుకోవచ్చు. శారీని స్కర్ట్లా స్టిచ్ చేసుకొని బ్లౌజ్ పీస్ని పైన పెప్లాన్ టాప్లా స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ జాయింట్ చేసాం కదా, ఇప్పుడు సైడ్స్ ని జాయింట్ చేసుకుందాము. ఇంకా అయిపోయినట్టే బ్లౌజ్. ఎల్బో దగ్గర 5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. ఆర్మ్స్ దగ్గర 9 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. ఈ 32 సైజ్ బ్లౌజ్ కదా, 32 సైజ్ వచ్చే అంత మెజర్మెంట్స్ తో స్టిచ్ చేసుకున్నాను సైడ్స్ కి. ఇది టాప్ కింది ఫ్లేర్ అనమాట, అటాచబుల్ గా స్టిచ్ చేస్తున్నాను. మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు, అలా పెడుతున్నాను. ఈ ఫ్లేర్ కి సైడ్ పార్ట్ నుంచి పై పార్ట్ వరకు రౌండ్ మొత్తం ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను రివర్స్ లో వేసేసి దాన్ని స్ట్రైట్ ఫోల్డింగ్ లో తీస్తే స్టిచెస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు స్టిచ్ చేస్తున్న ఈ పెప్లాన్ టాప్ కి లైనింగ్ ఎంత పడిందో చెప్పలేదు కదా, 1.5 మీటర్ పడింది. నేను పాలిస్టర్ లైనింగే తీసుకున్నాను. స్కర్ట్ కి ఏమో 4 మీటర్స్ పడింది.
ఈ అవుట్ఫిట్ని డిజైన్ చేయడానికి ఎంత ఖర్చు అయింది అనుకుంటున్నారు? మొత్తం ఇదే అవుట్ఫిట్ని కనుక ఒకవేళ మనం మాల్స్లో తీసుకున్నట్టయితే 3,000 to 5,000 కంపల్సరీ ఉంటుంది మినిమం ప్రైస్. అది తక్కువలో తక్కువ ఒక 3,000 అయినా ఉంటుంది మినిమం. ఇదే అవుట్ఫిట్ని ఒక బొటిక్లో మీరు క్లాత్ తీసుకొని డిజైన్ చేయించుకోవాలనుకుంటే 5,000 ఉంటుంది కంపల్సరీ. నేను మన వ్యూయర్స్కి తక్కువ బడ్జెట్లో చూపించాలి, అవుట్ఫిట్ని డిజైన్ చేయాలి అని చెప్పేసి మదీనాకి వెళ్ళి మరి అందులో వెతికి ఈ ఫ్యాబ్రిక్ని తీసుకొని తక్కువ ప్రైస్లో డిజైన్ చేశాను. నాకు ఎలాగో స్టిచ్చింగ్ ప్రైస్ లేదు కాబట్టి ఈ టోటల్ ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి 700 పడింది విత్ లైనింగ్. ఇందులోనే అన్నీ వచ్చేసాయి. మీరు కూడా ఒకవేళ తక్కువ బడ్జెట్లో ఇట్లాంటి బ్యూటిఫుల్ అవుట్ఫిట్ని డిజైన్ చేసుకోవాలి అనుకుంటే నాకు సెండ్ చేసేయండి ఫ్యాబ్రిక్. మన బడ్జెట్లో మీకోసం తక్కువ ప్రైస్కి స్టిచ్ చేసి పంపిస్తాను. ఇప్పుడైతే మన పెప్లం టాప్ రెడీ అయిపోయింది. చూడండి, కింది ఫ్లేర్ కిందికి, పైన పార్ట్ పైకి ఉంది. రెండు సపరేట్ గా స్టిచ్ చేస్తే మెనీ అవుట్ఫిట్స్ పైకి స్టైల్ చేసుకోవచ్చు. ఈ ఫ్లేర్ కి కింది పార్ట్ నేను పీకో చేశాను. చూడండి, వీటిని ఎలా అటాచ్ చేసుకోవాలి వేసుకునేటప్పుడు అని డౌట్ వస్తుంది కదా. ఇక్కడ రండి చూడండి, ఈ పైన పార్ట్ కి లోపల నుండి ఇలా ఉక్స్ అనేది ఇచ్చాను. చూడండి, కింది పార్ట్ కి ఏమో కాజాల్ అనేది ఇచ్చాను. కింది పార్ట్ కి కాజాల్ అనేది పైన కనిపించేలా ఇచ్చాను, ఉక్స్ అనేది లోపల కనిపించేలా ఇచ్చాను. అటాచబుల్ పెప్లాన్ టాప్ అయితే ఈజీగా అలా స్టిచ్ చేశాను. ఇప్పుడు స్కర్ట్ దగ్గరికి వద్దాం. ఈ స్కర్ట్ ఫ్యాబ్రిక్ నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఒక్క పీస్లో 3.5 మీటర్స్ ఉంది, 2 పీసులు కలిపి 7 మీటర్స్ ఉన్నాయి. ఒక పీస్లో ఫ్రంట్ పార్ట్, ఇంకో పీస్లో బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది అంబ్రెల్లా కట్ స్కర్ట్ అనమాట. దీన్ని సమోసా లాగా ఫోల్డ్ చేసుకున్నాను 4 మడతలు వేసుకొని. మనం నార్మల్ గా అంబ్రెల్లా కట్ కి 4 మడతలు వేసుకొని దాంట్లోనే ఫ్రంట్ బ్యాక్ తీస్తాం కదా. ఇది అలా కాదు, నాకు ఎక్కువ ఫ్లేర్ కావాలని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ 4 మడతలు వేసి కట్ చేస్తున్నాను. మన నడుము సైజ్ లో ఫ్రంట్ పార్ట్ హాఫ్ కదా, ఆ హాఫ్ ని 4 మడతలు వేసి ఎంత వస్తుందో అంత మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. నా నడుము 32 కాబట్టి దాన్ని 8 పార్ట్స్ గా డివైడ్ చేసి ఒక్క పార్ట్ 4 ఇంచెస్ కి వచ్చింది. నేను 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకుంటున్నాను. 4.5 ఇంచెస్ కి మార్క్ చేసుకొని పెట్టుకున్నాను. స్కర్ట్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను. కింద పీకో చేస్తాం కదా, ఫోల్డింగ్ కి పోతుంది 1 ఇంచ్ అంతా. నడుం పార్ట్ నుంచి లెంత్ వరకు టేప్ ని ఈక్వల్ గా మెజర్ చేసి కట్ చేసుకోవాలి, లేదంటే అటు ఇటు అవుతుంది. రౌండ్ సర్కిల్ లా వచ్చేలా కట్ చేసుకోవాలి. టేప్ ని నేను ఎలా మెజర్ చేశానో వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలానే చేసుకోవాలి. నెక్స్ట్ నడుం పార్ట్ కి పట్టి యాడ్ చేయాలి కదా, దాన్ని మెజర్ చేస్తున్నాను. లెంత్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫోల్డింగ్ చేసి అది 2.5 ఇంచెస్ అలా వస్తుంది. వెడ్త్ వచ్చేసి 34 ఇంచెస్ తీసుకున్నాను. నడుం సైజ్ ఎలాగో 32 ఉంది కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎలా కట్ చేశానో సేమ్ లైనింగ్ ని కూడా అలానే కట్ చేసుకున్నాను. లైనింగ్ వేస్తే థిక్నెస్ తో పట్టి అనేది స్టిఫ్ గా వస్తుంది. దీని లోపల బక్రం ని కూడా యాడ్ చేద్దాము. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, దీని లోపల బక్రం వేస్తే ఈజీగా కనిపిస్తుంది వైట్ కలర్ లో. అందుకే లైనింగ్ కూడా యాడ్ చేసామంటే బక్రం అనేది కనిపించదు, నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అనేది. మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎలా కట్ చేశానో లైనింగ్ ని కూడా అలానే కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఆ రెండింటిని జాయింట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి సపరేట్గా లైనింగ్ అనేది జాయింట్ చేశాను. చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్నది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి జాయింట్ చేసుకోవాలి. రెండింటిని జాయింట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ కింది పార్ట్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలాగో పీకో చేస్తా కాబట్టి లైనింగ్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. నార్మల్ స్టిచ్ అనేది లైనింగ్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాక స్కర్ట్ సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా, దాన్ని ఓవర్లాక్ చేస్తున్నాను. ఈ ఓవర్లాక్ మిషన్ ఇంతకు ముందు నా దగ్గర లేకుండే, మొన్న మదీనా షాపింగ్కి వెళ్ళినప్పుడే ఈ మిషన్ కూడా తీసుకొచ్చాను. ఇది అండ్ పీకో మిషన్ 2 తీసుకొచ్చాను. ఎట్లాగో మనం చిన్నపాటి బుటిక్ని రన్ చేస్తున్నాం కాబట్టి ఓవర్లాక్ మిషన్ అండ్ పీకో మిషన్ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాను. ఇంతకు ముందు నా ఒక్కదానివే స్టిచ్ చేసుకుంటుండే కాబట్టి ఓవర్లాక్ మిషన్ పీకో మిషన్ ఎందుకులే అన్నట్టు తీసుకోలేదు. ఇప్పుడు మీ అందరివి స్టిచ్ చేస్తున్నా కాబట్టి కంపల్సరీ కావాలి అని చెప్పేసి తీసుకున్నాను. ఓవర్లాక్ చేసే చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో. నెక్స్ట్ స్కర్ట్ కి పట్టి యాడ్ చేసుకుందాం. దానికోసం నేను బక్రం ని తీసుకున్నాను. బక్రం ని 3 ఇంచెస్ వెడల్పులో తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో 6 ఇంచెస్ తీసుకున్నా కదా, అందులో హాఫ్ తీసుకున్నాను. ఇది మెయిన్ పట్టి ఫ్యాబ్రిక్ ఏంటి అంటే 2 సైడ్స్ లో ఫోల్డ్ చేసాం కాబట్టి అది డబల్ తీసుకున్నాను. ఇది హాఫ్ అయితే సరిపోతుంది, ఒకేసారి ఫోల్డ్ చేయడానికి వస్తుంది అని చెప్పేసి చూడండి. లైనింగ్ వేయకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల బక్రం పెట్టి స్టిచ్ చేసే ఇలా కనిపిస్తుంది. అదే లైనింగ్ వేసే నీట్ గా ఉంటుంది. చూడండి, విత్ లైనింగ్ తో అయితే బక్రం అనేది కనిపించట్లేదు. ఈ పట్టీకి మనం ఎలాస్టిక్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. నాకు ఎలాస్టిక్ అంత కంఫర్టబుల్ గా అనిపించదు కాబట్టి ఓన్లీ బక్రం ని యాడ్ చేసి సైడ్స్ కి బటన్స్ అనేది పెడతాను. ఈ స్కర్ట్ కి ఇంకోలా కూడా పట్టీ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ బక్రము అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు రెడీమేడ్ స్టైల్లో.
వీటిని స్కర్ట్కి జాయింట్ చేసి స్టిచ్ చేశాక ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి వీడియోలో కనిపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు కటింగ్ స్టిచ్చింగ్ క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కమెంట్ చేసి చెప్పండి, నెక్స్ట్ టైం క్లియర్గా చెప్తాను. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. స్కర్ట్ నడుము పట్టి ఒక 2 ఇంచెస్ వచ్చేంత చూసుకోవాలి. అప్పుడే స్కర్ట్ అనేది స్ట్రైట్గా స్టిఫ్గా నిలబడుతుంది. లుక్ కూడా బాగుంటుంది, మంచి డిజైనర్ లుక్ వస్తుంది. చూడండి పట్టి యాడ్ చేశాక దీని లుక్ అయితే ఇలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. సైడ్స్కి ఏమైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మిగిలితే అది కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ పట్టి కిందికి ఒక 4 ఇంచెస్ అంతా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేస్తున్నాను 2 సైడ్స్. స్కర్ట్ ఓపెన్ పార్ట్ జిప్ లేదా బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను స్కర్ట్ కి ఓన్లీ పట్టికి మాత్రమే బటన్ అనేది యాడ్ చేస్తున్నాను. కింది ఓపెన్ పార్ట్ మాత్రం అలానే వదిలేస్తున్నాను. మీరు కావాలంటే ఈ పట్టీ లోపల నుంచి నాట్స్ కూడా కట్టుకోవడానికి పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. స్కర్ట్ సైడ్ పార్ట్ మొత్తం జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు జాయింట్ చేసేసి ఓవర్లా కనెక్ట్ చేస్తే స్కర్ట్ మొత్తం కంప్లీట్ అయినట్టే. స్కర్ట్ మొత్తం ఫినిష్ అయ్యాక దీని లుక్ అయితే ఇది. కిందికి అయితే పీకో ఇచ్చాను. ఈ స్కర్ట్కి డిజైనర్ టర్జిల్స్ అనేది ఇలా స్టిచ్ చేశాను. మిడిల్లో స్క్వేర్ ఇచ్చి పైన ఫ్లవర్ టైప్లో ఇచ్చాను. అండ్ ఈ కిందికి ఏమో సమోసా టైప్లో 3 లేయర్స్ అయితే ఇచ్చాను. చూడండి ఈ టర్జిల్స్ని ఈ వీడియోలో నేను చూపించట్లేదు. ఒకవేళ మీకు కావాలి అనిపిస్తే మేకింగ్ వీడియో కావాలి అంటే నేను ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను. కమెంట్ చేసి చెప్పండి. మన ఉగాది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఫైనల్ లుక్ అయితే ఇది. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కమెంట్ చేసి చెప్పండి. ఇదే అవుట్ఫిట్ సేమ్ మన అని పాప కూడా స్టిచ్ చేశాను. ఇద్దరికి మామ్ అండ్ డాటర్ కాంబో సెట్స్ లా స్టిచ్ చేశాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.